వెల్కమ్ బ్యాక్ టు కథలబడి. ఇవాల్టి మన కథ అనుకూలవతి. ఒక గ్రామంలో గోపన్న అనే రైతు ఉండేవాడు. అతనికి కొంత పొలం ఉండేది, 2 ఆవులు కూడా ఉండేవి. ఒకసారి గోపన్న భార్య, మనకు ఒక ఆవు చాలు, రెండోది కూడా దేనికి, దాన్ని సంతకు తీసుకుపోయి అమ్మేయి, నిలువ ఉన్న 100 రూపాయలకు మరి కాసిని చేరుద్దామన్నది. గోపన్న ఆవును సంతకు తోలుకుపోయాడు. కానీ అక్కడ దానికి బేరం తగలలేదు. గోపన్న సాయంకాలం దాకా చూసి ఆవుని ఇంటికి తోలుకురాసాగాడు. దారిలో గోపన్నకు ఒక మనిషి గుర్రంతో ఎదురై గోపన్న ఆవును అమ్మే ప్రయత్నంలో ఉన్నాడని తెలిసి తన గుర్రాన్ని ఆవుకి మారకం వేసుకున్నాడు. గోపన్న గుర్రాన్ని తీసుకువస్తూ ఉండగా మరొక మనిషి మేకను తోలుకుంటూ వస్తున్నాడు. గోపన్న వాడికి గుర్రాన్నిచ్చి మేకను తీసుకున్నాడు. మరికొంత దూరం పోయాక గోపన్నకి బాతు గలవాడొకడు కనిపించాడు. వాడికి మేకనిచ్చి బాతును తీసుకున్నాడు గోపన్న. ఇంకా కొంత దూరం పోయి గోపన్న ఒక కోడి పుంజును తీసుకున్నాడు. గోపన్నకి ఆకలి దహించిపోతున్నది. అందుచేత ఒక గ్రామంలో అతడు కోడి పుంజును అమ్మి ఆ డబ్బుతో పూటకోళ్ల ఇంట భోజనం చేసి చీకటి పడినాక తన గ్రామం చేరుకున్నాడు. అతను తన ఇల్లు చేరబోతూ ఉండగా పొరుగున ఉండే రైతు రామన్న కనిపించి, సంతలో ఆవును అమ్మబోయావటగా, ఎంతకమ్మావేం అని అడిగాడు. ఆవుకి గిరాకీ లేదని గుర్రానికి ఆవుని మారకం వేశాను అన్నాడు గోపన్న. గుర్రమేది అన్నాడు రామన్న. దాన్ని మళ్లీ మారకం వేసి మేకను తీసుకున్నాను అంటూ గోపన్న జరిగిందంతా రామన్నకి చెప్పాడు. రామన్న అంతా విని ముక్కు మీద వేలు వేసుకుని, అరే రే, ఎంత పనిచేసావు గోపన్న, నిక్షేపం లాంటి ఆవును పిడికెడు మెతుకుల కోసం అమ్మి ఉత్త చేతులతో తిరిగి వచ్చావా? ఇవాళ నీ భార్య చేతిలో నీకు చివాట్లు తప్పవులే అన్నాడు. నా భార్య నేనేం చేసినా అర్థం చేసుకుంటుంది అన్నాడు గోపన్న. ఇవాళ నువ్వు చేసిన పని మాత్రం నీ భార్య సహించదు, కావాల్సి వస్తే పందెం వేస్తాను అన్నాడు రామన్న. నా దగ్గర 100 రూపాయలున్నాయి, అది పందెం కాస్తాను అన్నాడు గోపన్న. నీ భార్య నేను చివాట్లు పెడుతుందని నేను 100 రూపాయలు పందెం వేస్తున్నాను, పదా మీ ఇంటికి అంటూ రామన్న గోపన్న వెంట వాళ్ళ ఇంటి దాకా నడిచాడు. గోపన్న లోపలికి వెళ్ళాడు. వెళ్ళిన పని ఏమైంది అన్నది గోపన్న భార్య. ఆవుని ఎవరూ కొనలేదని దాన్ని గుర్రానికి మారకం వేశా అన్నాడు గోపన్న. ఏనాడైనా ఆవు కన్నా గుర్రమే మెరుగ్గదా అన్నది భార్య. కొంత దూరం వెళ్ళాక గుర్రాన్నించి ఒక మేకను తీసుకున్నాను, దాన్ని మార్చి బాతును తీసుకున్నాను, బాతును మార్చి కోడిని తీసుకున్నాను, దాన్ని అమ్మి ఆ డబ్బులు పెట్టి భోజనం చేశాను అన్నాడు గోపన్న. చాలా మంచి పని చేశావు అన్నది గోపన్న భార్య. సంభాషణ అయిపోయిందని గ్రహించి పందెం ఓడిపోయిన రామన్న 100 రూపాయలు తెచ్చి గోపన్నకి ఇచ్చుకున్నాడు. ఇది ఇవాల్టి కథ. ఈ కథ కనుక నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి, అలాగే కథలబడి ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి.